అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనమందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ కుంభరాశి వాళ్ళందరికీ 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి అంటే మనకు శని ఆధిపత్యం వహిస్తున్న రాశి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు నెత్తి మీద శని ఉన్నాడు, ఏలినాటి శని జరుగుతూ ఉంది అని చెప్పేసి మకర కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. మొదటిసారి కానీ ఎవరికైనా శని వస్తే అంటే 27 ఏళ్ళలోపు వస్తే ఖచ్చితంగా అది మొదటి శని కాబట్టి మంచిది కాదు. రెండవసారి అంటే 30 దాటిన వాళ్ళందరికీ కూడా రెండోసారి శని వచ్చినట్టే, అది పొంగు శని, చాలా మంచిది. మూడవసారి వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మంగు శని, అంటే దానివల్ల ప్రాణాలకి అపాయాలు ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి
మనమందరం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ 30వ తారీఖు మార్చికి శని పక్కకి వెళ్ళిపోతున్నాడు, మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అన్ని శుభాలు జరుగుతాయి, అంతా మేలు జరుగుతుంది, శుభంగా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి మకర సంక్రమణం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే సప్తమాధిపతి కాస్త వ్యయంలోకి వచ్చేసాడు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని అపార్థాలు అన్నీ సవ్యంగా ఉండి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఇంట్లో అశాంతి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి. ఆదిత్య హృదయం రోజు చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మకరంలోకి వచ్చాడు, 12వ ఇంట్లో సూర్యుడు ఉండడం అనేది మీకు పార్ట్నర్షిప్లో దెబ్బ పడిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ప్రేమికుల మధ్య గొడవలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, అనుకున్న సమయానికి డబ్బు రావడం వల్ల అందరూ ఆనందంగా గడుపుతారు. పిల్లల చదువులో మంచి పురోగతి కూడా ఈ వారం మీరు చూస్తారన్నమాట. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఒకరు పిలిస్తే 10 మంది వచ్చేస్తారు. మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా చేస్తారు. మిమ్మల్ని మీ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతారు. చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా వచ్చి కలుసుకోవడం, విందులు వినోదాల్లో పాల్గొనడం అన్నీ చాలా బాగుంటాయన్నమాట. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు దూసుకు వెళ్తారని కూడా మీకు చాలా బాగా చెప్పొచ్చు. ముఖ్యంగా అందరికీ సహాయం చేయడంలో ఈ రాశి వాళ్ళు ఇప్పుడు చాలా ముందుకు ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అన్నిట్లో కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఈ వారం కనిపిస్తూ ఉంది. పిల్లల చదువుల విషయంలో వాళ్ళ బాగోగులు, వాళ్ళ విదేశీ చదువులు, వాళ్ళ యొక్క అన్నీ కూడా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు మీ కుంభరాశి వాళ్ళకి రాసి పెట్టాడు బ్రహ్మదేవుడు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంలో మీకు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు ఉంటారు. అలాగే అప్పుల బారి నుంచి బయటపడడానికి కొంచెం నేను చెప్పిన విధంగా రోజు కూడా శివార్చన చేసుకోవడం, శివుడి నామస్మరణ చేసుకోవడం లాంటివన్నీ చేసేయడం కూడా చాలా మంచిదన్నమాట. భార్యాభర్తల మధ్య మకర రాశిలోకి రావడం వల్ల కాస్త ఇబ్బందులు, గొడవలు లేకపోలేదు. జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది, మామగారి నుంచి సపోర్ట్ ఉంటుంది. పెద్దల సపోర్ట్ బాగా ఉండడం వల్ల అన్ని రంగాల్లో దూసుకు వెళ్తారు. ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ వ్యాపారంలో నష్టాలకి బాగా ఉద్యోగం చేసేవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు ఉండదు. ఒక్కోసారి కంపెనీలు చేసే ఉద్యోగాన్ని మార్చేద్దామన్న ఆలోచన వస్తుంది. అయినా కూడా ఇప్పట్లో అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2 మాటలన్నంత మాత్రాన అరిగిపోయేది ఏం లేదు. అన్నవాళ్ళే రేపు మిమ్మల్ని చాలా గొప్పగా కొనియాడుతారని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా ఉద్యోగంలో ఎటువంటి రిస్క్ ఇప్పట్లో తీసుకోకూడదు అని, అలాంటిది ఏమన్నా తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైం నాకు పంపిస్తే మీ జాతకాలు 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేసి 15 నిమిషాలు అర్థమయ్యేటట్టు చెప్పి పరిహారాలు చెప్పి సింపుల్గా దానికి పరిష్కారం చెప్తాను. కాబట్టి thesimpleastrologer.com అని చెప్పి ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉద్యోగం విషయంలో మీకు నేను క్లారిటీ ఇచ్చాను. అలాగే వ్యాపార పరంగా చాలా మంచి లాభాలు, వ్యాపారంలో దూసుకెళ్తారు, మంచి ఆనందకరంగా గడుపుతారని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెల్ల పగడాన్ని, శతభిష నక్షత్రం పుట్టిన వాళ్ళు గోమిదికం రాయిని, అలాగే పూర్వభాద్ర నక్షత్రం పుట్టిన వాళ్ళు కనకపుష రాగాన్ని ధరించాలి. వాటికి జపాలు, పూజలతో మా దగ్గర రెడీగా ఉంటాయి. కావలసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గోపాలయ్య గారు.